ముఖ్యంగా చెప్పాలంటే మన రాయలసీమ ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు, కొండలు గుట్టలు వాగులు వంకలు అన్నట్లుగా ఉంటాయి. ఈ రాయలసీమ రైతులంతా వానదేవుని ఆధారంతో వానదేవుడు పడినప్పుడే ఆ యొక్క పొలాల్లో విత్తనాలు వేసుకొని సేద్యాలు చేసుకొని ఆ జీవనాధారమే వర్షాధారం పంటల రైతు యొక్క రాయలసీమ యొక్క విధానం. ఈ రాయలసీమ వాళ్ళు రాయలసీమ రత్నాలసీమ అన్నారే కానీ ఆ రైతులకు అనుకున్న విధంగా జూన్ జూలై మాసాల్లో సక్రమంగా వర్షాలు వస్తే ఆ రైతులు సేద్యాలు చేసుకొని ఆ పొలాల్లో విత్తనాలు వేసుకొని అనుకున్న విధంగా వర్షాలు పడి ఆ యొక్క పైర్లు సక్రమంగా వచ్చి పంటలు వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర వచ్చినప్పుడే రాయలసీమ రైతులు అన్యోన్యంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం 2026లో వర్షాలు సరిగా లేక కొంతమంది జూను స్టార్టింగ్లో కొంత కంది అది వేసుకున్నారు. చాలామంది రైతులు ఇంతవరకు వర్షాలు లేక పొలాల్లో విత్తనాలు వేసుకోలేదు. ఎందుకంటే వానదేవుడు కరుణించలేదు, వర్షాలు రాలేదు, పొలాల్లో విత్తనాలు వేసుకోలేదు. వానదేవుడా ఓ వానదేవుడా, సేద్యాలు చేసుకొని గట్లు వేసుకొని 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నాము. వర్షాలు కురిపించు వానదేవుడా, సక్రమంగా పంటలొచ్చి రైతును ఆదుకో వానదేవుడా. ఈ భూమమ్మను నమ్ముకొని బ్రతికే రైతులం.